ఈనాటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మరియు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సునీల్ రెడ్డి గారి వేదిక సుస్వాగతం పలుకుతోంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత పార్టీ ఆనవాయితీలో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి పదాధికారులు జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడం మనకందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ అమరావతి కేంద్రంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు పదాధికారుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం అనేది మన యొక్క యాక్టివిటీని గతంలో ఏ విధంగా మనం చేసాం, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని ఏ విధంగా మనం భారతీయ జనతా యువమోర్చలకు ఆహ్వానిస్తాం, ఏ విధంగా యువకుల్ని మనం ఆకట్టుకొని జాతీయత వైపు నడిపించేటువంటి ఆలోచన ఏ విధంగా చేస్తామనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం. అందులో భాగంగానే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యువకులకు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి అనేక రకాల ప్రభుత్వ పథకాలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చినటువంటి అనేక ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి యొక్క చదువు అయిపోయిన తర్వాత అనేక రకాల వ్యాపారాల్లో స్థిరపడడానికి స్టార్టప్ ఇండియా స్టాండప్ అయినటువంటి పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొన్ని 100 మంది లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉపయోగించుకుంటున్నారు. సో ఇటువంటి వాటిని రాబోయే కాలంలో గ్రామీణ స్థాయిలో భారతీయ జనతా యువమోర్చా ఎలా తీసుకెళ్ళాలి, దానితో పాటు జెన్జీ సంబంధించినటువంటి ఒక యంగ్ యువకుల్ని ఏ విధంగా భారతీయ జనతా యువమోర్చాకు అటాచ్ చేయాలి అనేటువంటి విషయాల్ని పార్టీ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని భారతీయ జనతా యువమోర్చా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి ఆ పార్టీ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి అందరినీ అర్థం చేసేటువంటి ఒక పెద్ద బాధ్యత భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలపైన ఉంది. కాబట్టి ఆ విధంగా రాబోయేటువంటి గతంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ మారథాన్ కావచ్చు, డ్రగ్స్కి అగెనిస్ట్ అనేక కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణ దినోత్సవం కావచ్చు, అదేవిధంగా యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు చేశాం. రాబోయే కాలంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చర్చించుకుంటాం. ఇక్కడ పెద్దవారు కూడా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, సంఘటన మంత్రి మధుకర్జీ కావచ్చు, అశోక్ రాజు గారు కావచ్చు, ఇలాగా అనేక మంది పెద్దలు మన ముందున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మోర్చా జిందాబాద్ 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 జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం 2 సార్లు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారికి, అలాగే భారతీయ జనతా యువమోర్చా ఇన్ఛార్జిగా బాధ్యత నిర్వహించబోతున్న మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అశోక్ రాజు గారికి, అలాగే రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్జీకి, అలాగే మన పూర్వ అధ్యక్షులు మిట్టా వంశీ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ గారికి,
అలాగే ఆదిత్య గారికి, అలాగే అజేష్ యాదవ్ గారికి, అలాగే విచ్చేసిన భారతీయ జనతా యువ మోర్చా పదాధికారులకు, జిల్లా అధ్యక్షులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఒక గొప్ప సందర్భంలో మనం కలవటం జరిగింది. ఒక నేత అతి సాధారణంగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కేవలం కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ప్రపంచంలోనే ఏ నేతకి రాని విధంగా ఒక స్థాయి, అలాగే దాంతోపాటు ప్రపంచానికి మార్గదర్శనం వహించే విధంగా ఒక స్థాయి రావటం, అది కూడా మనలాంటి ఒక సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ విధంగా వెళ్ళటం ఏదైతే ఉందో, ఇవాళ ప్రపంచంలో దేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉండటం, 4399 రోజులు పూర్తి చేసుకుని ఆయన యొక్క ప్రస్థానాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాత. ఆయన 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 25 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా కొనసాగటం, అలాగే ఒక్కరోజు కూడా సెలవు తీసుకుపోవటం ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా స్ఫూర్తి, ప్రేరణగా ఉండే ఒక గొప్ప సందర్భంలో మన యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటాం. 12 వసంతాల మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో కొలువై అనేక రకాల అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేసి, నమ్మశక్యం కాని విషయాల్ని చేసి మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ప్రేరణగా నిలిచింది. తప్పనిసరిగా ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనత కలిగిన దేశం భారతదేశం. 40 సంవత్సరాల లోపున్న వాళ్ళు ప్రపంచంలో అత్యధికంగా ఏ ప్రాంతంలో ఉన్నారంటే అది మన దేశం. కనుక ఆ విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చెప్పి చెప్తారు. కనుక పుష్కలంగా ఆ డివిడెంట్ కలిగిన దేశంగా, ఆ సమృద్ధి కలిగిన దేశంగా మనందరిపైన గురుతర బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఆ యొక్క స్ఫూర్తి మన ప్రాంతంలో తీసుకురావడానికి, ఆంధ్రప్రదేశ్లో దాన్ని తీసుకెళ్ళడానికి మన నేతతో పాటు మన పార్టీ ఏదైతే సిద్ధాంతాన్ని, అలాగే దానికి సంబంధించిన కార్యరచనని మన ముందుంచుందో వాటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే క్రమంలో మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక రకాల విషయాలపైన అవగాహన చేసుకోవటం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువతకి దశ ఇవ్వడానికి భారతీయ జనతా యువ మోర్చా ఏ విధంగా నిలబడి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుంది, ఇలాంటి అనేక రకాల విషయాలు చర్చించుకోవడానికి ఈ సమావేశంలో మనందరం ఉండటం జరిగింది. కనుక మనకి ఏ అంశాలతో అయితే దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళటం, దేశానికి సంబంధించిన ఒక స్థాయి, మన యొక్క దేశానికి సన్మానం తీసుకొచ్చిన ప్రక్రియలేంటి, దేశానికి ప్రపంచవ్యాప్తంగా సన్మానం, ప్రతి భారతీయుడికి సన్మానం వచ్చే విధంగా తీర్చిదిద్దిన వ్యవస్థలేంటి, ప్రపంచంలో ఎవరైతే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు కూడా మేము భారతీయ సంతతి సంబంధించిన వాళ్ళం అని గర్వంగా నిలబడే తీరు, అలాగే ఇవాళ ప్రతి చోట నేను భారతీయుడని చెప్పి సగర్వంగా చెప్పుకునే ఒక తీరు, ఆ విధంగా నేషనల్ కాన్షియస్నెస్ ఎప్పుడూ లేని విధంగా అది జాగరణ జరిగింది. ఆ విధంగా ఆ చైతన్యాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఆ చైతన్యాన్ని మన తెలుగు ప్రజల్లో కూడా ఏ విధంగా నింపగలుగుతాం, ఆ విధంగా మనకి ఏదైతే సన్మానం ఉందో ఆ సన్మానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం, అలాగే దేశాన్ని సమృద్ధివంతంగా చేయటం, అనేక రకాల విషయాలు, ముఖ్యంగా యువతకు సంబంధించిన అంశం స్కిల్ ఇండియా ఆలోచన ఏదైతే ఉందో, దేశంలో చదువు చేస్తున్న పని రెండింటికి వ్యత్యాసం ఉండటం, నేనేం చేయాలో అర్థం కాకుండా కొట్టుమిట్టాడుతున్న యువత ఆ ప్రపంచంలో అత్యధికంగా మన దగ్గర ఉంది. ఆ విధమైన ఒక వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థకి, చేస్తున్న ఉద్యోగానికి స్వారూప్యత లేకుండా ఉండే పరిస్థితి. అలాగే ఈ దేశంలో అనేక మంది తనంతట తాను నిలబడి వ్యాపారాలు చేయాలి అనుకొని తనంతట తాను ముందుకెళ్ళాలనుకున్నా కూడా ఆ వ్యవస్థ ఆ విధంగా అంగీకరించిన పరిస్థితుల్లో ఈ దేశంలో ఏ విధంగా ముందుకెళ్తారు. కనుక వీటన్నిటికీ చరమగీతం పాడాలి. ప్రభుత్వంలో అడుగుపెట్టిన తరుణంలోనే మన ఈ రెండు ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున స్కిల్ ఇండియా ప్రోగ్రాం తీసుకోవటం, పెద్ద ఎత్తున ఏవైతే స్కిల్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఏ సెక్టర్స్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడైతే ఉపాధి అవకాశాలు ఉన్నాయి వాటి వెతకటం, వాటన్నిటిలో కూడా స్కిల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దీన్ దయాళ్
కౌశల్ వికాస్ యోజన లాంటి అనేక రకాల DDKUJ లాంటివి పెద్ద ఎత్తున మనం దేశవ్యాప్తంగా ప్రారంభించడం, అన్ని రకాల స్కిల్స్ కౌన్సిల్స్ కూడా ఆ విధమైన ఆసరా ఇవ్వటం, సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు దీనికి మనం వెచ్చించి ముందుకు తీసుకెళ్ళిన తీరు. అలాగే ఉపాధి కావాలి, మరి ఉపాధి కావాలంటే తప్పనిసరిగా గ్యారెంటీ కావాలి, అలాగే ఏదైనా ఒక కొల్లేటర్ కావాలి. కనుక ఈ రెండు లేకుండా ఇచ్చే పరిస్థితి దేశంలో తీసుకురావాలని ఒక అద్భుతాన్ని ఆలోచన చేసి మొదటిసారి ముద్రా యోజనని, ప్రధానమంత్రి ముద్రా యోజన పెద్ద ఎత్తున దేశంలో శిశు, కిషోర, అలాగే తరుణ అనే 3 స్థాయిల్లో అందరికీ కూడా 10 లక్షల రూపాయల వరకు ఇచ్చే విధంగా ఒక అవకాశాన్ని కల్పించడం, ఆ విధంగా చేస్తూ 10 లక్షలు సరిపో ఇంకా కావాలి కనుక స్టార్టప్ ఇండియా స్టార్ట్ చేయడం. ఎవరైతే కొత్తగా ఏదైనా అంకురాలని ప్రారంభించాలంటే దానికి ఎంతైనా 50 లక్షల వరకు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళటం కాదు. అవి సరిపోదు, మాకు ₹1,00,00,000 వరకు కావాల్సి వస్తుంది. కనుక స్టాండప్ ఇండియా అని చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక యువతని ఎన్నుకుని ఆ యువతకి ₹1,00,00,000 ఇవ్వటం, ఒక మహిళకి ₹1,00,00,000 ఇవ్వటం, ఒక BC వర్గాల్లో ఒకరికి ₹1,00,00,000 ఇవ్వటం, SC వర్గాల్లో ₹1,00,00,000 ఇవ్వటం, ST వర్గాల్లో ₹1,00,00,000 ఇవ్వటం, ఆ విధంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇచ్చే విధంగా ఆ యొక్క వ్యవస్థని నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళిన తీరు. అలాగే దేశానికి సంబంధించిన ప్రతి యువత దేశం పట్ల, దేశ సురక్ష పట్ల అంకిత భావంతో ముందుకెళ్ళాలి. కనుక దేశాన్ని సమృద్ధి చేశారు, కానీ దేశానికి సంబంధించిన ఆంతరంగిక రక్షణ, బహిర్గత రక్షణ రెండింటికి కూడా రక్షణ వలయంగా నిలబడి మనం పోరాటం చేయాలి. దేశమే పరమావధిగా ఆలోచన చేసే యువతని తయారు చేయాలి. కనుక ఏ ఆలోచనతో అయితే ఇజ్రాయెల్ అయితే మిగతా అనేక దేశాలు తప్పనిసరిగా వాళ్ళ యొక్క చదువు అయిపోయిన తర్వాత సైనిక శిక్షణ పొంది ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అగ్నివీర్ అనే ఒక వ్యవస్థను తీసుకురావటం, సుమారు 17 సంవత్సరాల నుండి 18-21 సంవత్సరాల లోపు ఉన్న యువత అందరినీ కూడా తప్పనిసరిగా 4 సంవత్సరాల పాటు సైనిక శిక్షణ పొందే విధంగా వాళ్ళకి వ్యవస్థ నిర్మాణం చేయటం. ఆ విధంగా అగ్నివీర్ వ్యవస్థ దేశంలో ఇవాళ 2 లక్షల మంది పైగా అగ్నివీర్లు తయారయ్యారు. వాళ్ళు రాబో కాలంలో 4 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత పారామిలిటరీ ఇతర దళాల్లో వెళ్ళొచ్చు, కావాలంటే ఆర్మీలో వాళ్ళు ఆ విధంగా కొనసాగించవచ్చు. ఆ విధంగా అగ్నివీర్ వ్యవస్థ ఏదైతుందో దేశానికి ఒక మార్పు తీసుకొచ్చింది. భారతదేశం సుదృఢంగా నిలబడడానికి దేశ యువత కంట మార్గదర్శనం చూపించారు. ఆ విధంగా అగ్నివీర్ అనే ఒక వ్యవస్థని మనం తీసుకురావటం, అలాగే దేశానికి సంబంధించిన ఇవి వ్యవస్థలతో పాటు ఏవైతే అతి ముఖ్యమైన అంశాలు ఏదైతే ITIలు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కొంత ఏదైతే సాంకేతిక విద్య అవలంబించి ముందుకెళ్తున్న వాళ్ళందరికీ కూడా సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. కనుక వాళ్ళు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఆలోచన PM సేతు అని చెప్పి ఈ మధ్య కాలంలో తీసుకుని దాని ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి అందరూ కూడా IT వైపు పరిగెడుతున్నారు. కాదు, మిగతా అనేక రంగాలు ఉన్నాయి, వాటిలో యువత కావాలి. కనుక ఆ విధంగా ఆ యొక్క సేతు బంధనం వేసే విధంగా PM సేతు అని ఈ మధ్య కాలంలో ప్రకటించి ముందుకు తీసుకెళ్తారు. అలాగే దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా చదువుతున్నారు, బయట డిగ్రీ తీసుకొని వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ వృత్తిపరమైన అనుభవం కానీ తాను చదివిన దానికి తాను చేయగలిగానే అనే ఒక ధైర్యం కానీ రావటం లేదు. కనుక ఆయన ఏ రంగంలోకి వెళ్ళాలి అన్న ఒక భయం, కనుక ఈ ఒక భయాన్ని పోయేటట్టు చేయాలి అని చెప్పి NEPలో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చారు. కానీ NEP వచ్చి ఇంప్లిమెంట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు డిగ్రీ రావాలంటే. కానీ దేశవ్యాప్తంగా డిగ్రీ PG స్టూడెంట్స్ అందరికీ కూడా PM ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున 2 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఇచ్చే విధంగా వ్యవస్థ చేయడం, ప్రతి పరిశ్రమకి తప్పనిసరిగా తీసుకోవాలి, ఇంటర్న్షిప్లో తీసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి మ్యాండేట్ చేయటం. కేవలం మ్యాండేట్ పబ్లిక్ సెక్టరే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా చేయటం, దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం, ఇంటర్న్షిప్ ఎవరెవరైతే పరిశ్రమలు ఇస్తున్నారో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వటం. ఆ విధంగా దేశవ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయలు PM ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. కనుక ఇవన్నీ కూడా మన దేశంలో ఎప్పుడూ లేని విధంగా యువతకి ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి, ఒక పక్క దేశభక్తి, ఒక పక్క వాళ్ళ ఉపాధి, వాళ్ళ కాళ్ళపై నిలబడే విధంగా, ఎవరిపైన ఆధారపడకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థ, ఆ విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. 12 వసంతాల పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఇటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం చేశారు. ఒక దార్శనికమైన ఒక వ్యక్తి, తను ఏ కష్టాలు, ఏ కడగండ్లు, ఏ అంశాలనైతే ఆయన ప్రత్యక్షంగా చూశాడో ఆ అంశాలన్నీ కూడా దేశ యువత దాన్ని ఎక్కడ కూడా అవలంబించుకోవడం, వాళ్ళు దాటి ముందుకెళ్ళాలి. తనలా తన తోటి ఎవరైతే పనిచేసిన అనేక మంది ఉన్నారు, ఆయన టీ కొట్లో పనిచేసినప్పుడు అనేక చిన్న చిన్న కార్మికులు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితం గురించి ఆలోచించారు, ఆ టీ కొట్టు గురించి ఆలోచించాడు. ఎవరైనా ఒక టీ కొట్టు పెట్టాలి అంటే తనకి ఏ విధంగా అవకాశం, డబ్బులు వస్తాయి, ఎవరైనా
బయట ప్రైవేట్ వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే ఏ విధంగా అప్పులో బారిన పడిపోతాడు, ఇటువంటి అనేక రకాల విషయాలు చేశాడు. అలాగే ఇన్సూరెన్స్, ఎవరికి ఇన్సూరెన్స్ కావాలి అంటే తనతో పాటు ఆ ట్రైన్లో టీ అమ్ముతున్న వ్యక్తి పట్టాల మీద పడిపోయి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే అందరూ కలిసి రూపాయి వేసి దహన సంస్కారాలు చేశారు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ ఇంటికి ఆధారమే లేదు కనుక తనకి ఏ అంశాలైతే స్ఫూర్తిచ్చే ఆ అంశాలన్నింటినీ పథకాల రూపంలో తీసుకొచ్చారు. ఏవైతే మీకు చెప్పిన ఇన్ని అంశాలు కూడా ఆయన జీవిత గమనంలో చూసిన అనేక రకాల విషయాలు కనుక ఏ అంశాలనైతే ఆయన ప్రత్యక్షంగా చూశాడో వాటన్నింటినీ పూర్తి చేసే విధంగా ఒక యువతకు సంబంధించిన ఏ అంశాలను మనం ఆలోచించాలి, ఆ విధంగా సమగ్రంగా ఆలోచన చేసి వాటన్నిటినీ పూర్తి చేసే దిశగానే మన పథకాలు ఉన్నాయి. ఇవేవో పేరుకో లేకపోతే దానికి సంబంధించిన ఇంకొక ఆలోచన చేసి కావాలి అని ఆలోచించలేదు. ఆ విధంగా సమగ్ర ఆలోచన పదం మనందరం కూడా తప్పనిసరిగా ఈ యొక్క సమగ్ర ఆలోచన పదం గురించి తెలుసుకోవాలి. నేటి యువతకి చాలామందికి ఈ విషయాలు తెలియవు కనుక మనం చెప్పే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలి. ఆ విధమైన ఆలోచన ఏ విధంగా కలిగింది, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అలాగే దేశంలో దేశభక్తి సంబంధించిన అంశాన్ని కూడా ఆలోచన చేశాడు. దేశభక్త యువత దేశంలో తయారవ్వడం కోసం మన పార్టీ ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ మామూలుగా ఏర్పడలేదు. మన యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్జీ కానీ ఇద్దరు దేశం కోసం బలిదానమైన వ్యక్తులనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానాల చరిత్ర మన పార్టీకి ఉంది. గోవా విముక్తి సంబంధించిన అంశం కానీ, అలాగే మన యొక్క అస్సాం సంబంధించిన రక్షణ విషయంలో కానీ, కాశ్మీర్ సంబంధించిన పోరాటం కానీ, భవ్య రామ మందిర నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా దేశానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన అంశాలుగా భావించి మనం పోరాటం చేయడం జరిగింది. గతంలో భారతీయ జనతా యువ మోర్చాలో ఈ యొక్క అంశాలన్నీ కూడా తీసుకొని మనం అనేక మందిలో అటువంటి దేశభక్తి నిర్మించే కార్యక్రమం చేశాం. నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన ముందే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పి ఏ ఆలోచనతో అయితే దేశమంతా ఒకటిగా ఉంచిన సర్దార్ పటేల్ని మీరు మర్చిపోయారు. సర్దార్ పటేల్ ఈ దేశ ఏకతకి చిహ్నం కనుక సర్దార్ పటేల్ యొక్క 184 మీటర్ల హైట్ కలిగిన ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపించి మనందరికీ స్ఫూర్తి కలిగించిన విషయం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఒకటి అంశం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్యామ్జీ కృష్ణవర్మ అని చెప్పి ఒక స్వతంత్ర సేనాని, దేశం కోసం అనేక మంది స్వతంత్ర సేనాలను తయారు చేసిన వ్యక్తి, లండన్ హౌస్ అని చెప్పి లండన్లో ఒక ఏర్పాటు చేసి ఎవరైతే విద్యార్థులు అక్కడికి వస్తున్నారో ధనిక కుటుంబాన్ని నుంచి వచ్చే ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని బోధపరిచి నువ్వు దేశం కోసం పోరాటం చేయాలి, సమర్పణ చేయాలి, ఈ విధంగా బానిస బ్రతకటం కాదు అని చెప్పి స్ఫూర్తి కలిగించిన వ్యక్తి యొక్క మరణించిన తర్వాత 1940లో మరణించినప్పుడు ఆయన వాంగ్మూలం రాశాడు. నేను చనిపోయిన తర్వాత నా అస్థికులు స్వతంత్రం వచ్చిన భారత్లో కలపాలి అని చెప్పి నా ఊరు మెహసానా నది ఉంది, ఆ నదిలో కలపాలన్నారు. ఆ యొక్క వాంగ్మూలం ఎన్ని సంవత్సరాలు మర్చిపోయారంటే దేశానికి స్వతంత్రం 47లో వచ్చింది, మర్చిపోయారు. తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ యొక్క వాంగ్మూలం చూసి ఆయన కన్నీటి పెట్టుకొని ఒక స్వతంత్ర సేనాని, దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకాంక్షని తీర్చలేని యొక్క జాతి, దేనికి పనికిరాని జాతి, నిర్వీర్యమైన జాతి కనుక తప్పనిసరిగా ఈ పని మనందరం చేయాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రి అని చెప్పడం, ఆయన వెంటనే వెళ్ళి తీసుకురమ్మన్నారు. ఆ విధంగా స్వీడన్ వెళ్ళి ఆయన యొక్క అస్థికలు అక్కడ పెట్టారు, భద్రపరిచారు. ఆయన వాంగ్మూలం కూడా ఉంది. నా దేశానికి సంబంధించి ఎవరో ఒకరు ఎప్పుడో ఒక రోజు వస్తాడు, నా అస్థికలు ఆయనకి అప్పచెప్పమన్నాడు. ఆ విధంగా నరేంద్ర మోడీకి వెళ్ళి అస్థికల్ని సగర్వంగా తీసుకొచ్చి ఢిల్లీలో దానికి సన్మానం చేసి అక్కడి నుంచి గుజరాత్ తీసుకు గుజరాత్లో అన్ని రాష్ట్రాలు తిప్పి మన ఊర్లో పుట్టిన వ్యక్తి, దేశం కోసం అసూలు బాసిన వ్యక్తి, ఆయన యొక్క చివరి వాంగ్మూలం ఏదైతుందో అది మనం పూర్తి చేయబోతున్న మన కర్తవ్యం అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన యొక్క అస్థికలు మెహసానా నదిలో కలపటంతో పాటు ఆ యొక్క జిల్లాకి ఆయన పేరు పెట్టడం, ఆయన స్మారకాన్ని ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు లండన్ హౌస్ని నమూనాని కట్టారు. ఏ విధంగా ఇటువంటి స్వతంత్ర సేనాలను గుర్తు చేసుకున్నాడో గుర్తు చేయడం జరిగింది. ఆ విధంగానే దేశంలో ఉండే అనేక రకాల విషయాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మరుగున పడిపోయిన, చరిత్ర మరిచిపోయిన ఇటువంటి వీరులు ఒక్కొక్కరిని కూడా లేపి నిలబడి ఇతను మీ వీరుడు, మీకోసం ఆయన అసూలు బాసాడు అనే విషయాన్ని తెలియజేయటం అనేక రకాల కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, సుమారు దేశవ్యాప్తంగా ఉన్న అన్సంగ్ హీరోస్ ఒక్కొక్కళ్ళు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చారు. ఆజాదీ కా అమృత్ కాల్ 70 వసంతాలు పూర్తి చేసుకున్న మన స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇటువంటి యువతని మన ముందు పెట్టారు. వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాల లోపు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ తూటాకి బలయ్యారు, ఉరికంబానికి ఎక్కారు. నీకు ఎవరికైనా తెలుసా? నిజంగానే జాతి ఎవరికి తెలియదు, ఈ పేర్లే వినలే. ఒక్కసారి నివ్వెరపోయారు. వీళ్ళందరి యొక్క వెలుగుని తీసుకొచ్చే పెద్ద కార్యక్రమం చేశారు. కనుక ఏ ఆశయాలతో అయితే వాళ్ళందరూ కూడా అసూలు బాసారో ఆశయాల్ని సిద్ధించే విధంగా మనందరం కూడా సంకల్ప సిద్ధి చేయాలని చెప్పి మనందరి చేత ప్రతిజ్ఞ చేశారు. ఏమిటి ఆ ప్రతిజ్ఞ? వికసిత భారతం. 2047 కల్లా భారతదేశం ఒక వికసిత భారతం అవ్వాలి. ఏ కల అయితే ఈ స్వేచ్ఛ స్వతంత్రం కోసం వాళ్ళు కన్నారో ఆ యొక్క స్వతంత్ర సేనానుల యొక్క
ఏ త్యాగ ఫలితం కారణంగా ఏ బలిదానాల కారణంగా మనకి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిందో ఆ యొక్క త్యాగాన్ని వాళ్ళ యొక్క బలిదానాన్ని గుర్తు చేసుకుని మనందరి యొక్క కర్తవ్యం ఈ 25 సంవత్సరాలు అమృత కాలం 2047 కల్లా దేశాన్ని వికసిత భారతం చేయాలి. కనుక ఆ యొక్క సంకల్పంతో అనేక రకాల విషయాలు స్ఫూర్తి మనం రగుల్చుకొని అటువంటి అంశాలపైన అనేక రకాల కార్యక్రమాలు మనం చేసి ఆ విధంగా ఈ దేశ యువతికి మనం ఒక మార్గదర్శిగా మారాలి. ఆ వికసిత భారత కార్యక్రమంలో మనందరం సమిధులుగా మారాలి. ఆ విధంగా మనందరి యొక్క ప్రయత్నం కూడా ఆ దిశగా ఉండాలి. ఆ విధంగా ఒక పక్క వికాసం, ఇంకో పక్క మన విరాసత్, మనదేదైతే మనకి ఉండే అనేక సంవత్సరాలమైన ఒక చరిత్ర, సభ్యత, సంస్కృతి, దాని వికాసం కోసం మనం తప్పనిసరిగా ఆలోచించాలి. కనుక ఇవన్నీ యొక్క విషయాలతో ఆయన ఇచ్చిన నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో అందరి యొక్క వికాసం. అలాగే అందరి విశ్వాసాన్ని కూడా చొరగొనాలి, అన్ని రకాల వర్గాల యొక్క విశ్వాసాన్ని చొరగొనాలి. అలాగే అందరి యొక్క ప్రయత్నం, సబ్కా ప్రయాస్, మనందరి యొక్క ప్రయత్నంతోనే ఇది సాధ్యమవుతుంది. కనుక మనందరం కూడా ఇటువంటి విషయాల పట్ల ఆలోచన చేసి, ఏ ఆలోచనలతో అయితే నరేంద్ర మోడీ గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, మనందరం కూడా అనేక సంవత్సరాలు అనేక రకాల రంగాల్లో పనిచేసాం. విద్యార్థి రంగంలో పనిచేసాం, విద్యార్థి నాయకుడిగా పనిచేసాం, సామాజిక నాయకుడిగా పనిచేసాం. ఇవాళ రాజకీయ నాయకుడిగా పనిచేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం. కనుక మనకు కూడా ఒక ఆలోచన ఉండాలి, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ రకంగా మన నాయకుడు తన యొక్క పూర్తి సమయాన్ని ఇచ్చి దేశం కోసం ఆలోచన చేస్తున్నాడు, అహర్హం కష్టపడుతున్నాడు. తప్పనిసరిగా మనకి ఆ స్ఫూర్తి మనలో రగలాలి. ఆ విధమైన ఆలోచనతో మనం ఈ కాలంలో జరిగే అనేక రకాల విషయాల పట్ల ఏదైతే సాంకేతిక సంబంధించిన అంశాలని జోడించుకుంటూ స్ఫూర్తి రగిల్చే అంశాలను కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్లే విధంగా మనందరం తయారవ్వాలి. ఆ విధంగా తర్పీదవ్వాలి, ఎప్పుడు నిరంతరం ఆలోచన చేయాలి, ఆ విధమైన స్ఫూర్తి రగిల్చాలి. భారతీయ జనతా పార్టీలో యువతంతా చేరే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున మనం చేయాలి. దానికి కూడా కార్య ప్రణాళిక ఆలోచన చేయాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యంగా యువతి అమ్మాయిలు రాజకీయాల్లో రావటం లేదు. తప్పనిసరిగా మన దగ్గర చూస్తున్న 4-5 ఉన్నారు. మన ప్రతి జిల్లాలో ఎంతమంది ఉన్నారు? రావాలి. 25 సంవత్సరాల లోపుండే అమ్మాయి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవాలి. అమ్మాయిలు కోరుకోరు రాజకీయాల్లో రావాలని, సినిమాలోకి వెళ్ళాలనే కోరుకుంటారు, కానీ రాజకీయాలు కానీ రాజకీయాల్లో వాళ్ళు వచ్చే విధంగా మనం ఏం ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే అన్ని రకాల వర్గాలకు సంబంధించి యువత చేరడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం. కనుక అటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి సంబంధించిన కార్య ప్రణాళిక కూడా ఆలోచన చేసి ఈరోజు మనం దానిపైన అందరూ ఆలోచన చేయాలని చెప్పి మనం ఒక క్యాలెండర్ని తయారు చేసుకోవాలి. ఒక ఇయర్ లాంగ్ క్యాలెండర్ చేసుకోవాలి. ఏ కార్యక్రమాలు చేయాలి, అనేక రకాల కార్యక్రమాలు, ఆందోళనాత్మక కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం వచ్చినట్టు తప్పనిసరిగా చేయాలి. దానికోసం కూడా ఆలోచన చేయాలి. కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్, ఎక్కువ నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి ఆలోచన చేసేస్తాం. అంటే మనం ఇప్పుడు అధికార భాగస్వాములు ఉన్నాం, కానీ ఉంటూనే ఎక్కడైతే సామాజిక సంబంధించి అనేక రకాల విషయాలు జరుగుతాయి వాటిపైన తప్పనిసరిగా గళం ఎత్తాం. సునీల్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్యలో 2-3 జరిగే ఇన్సిడెంట్స్, వాటిపైన ఎత్తాం. టిప్పు సుల్తాన్ లాంటి అంశాలు వచ్చాయి, తప్పనిసరిగా గళమెత్తాలి, మాట్లాడాలి, ఆ విధంగా నిలదీయాలి. ఇలాంటి అనేక రకాల విషయాల పట్ల మనం మాట్లాడి గట్టిగా మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరిగిందో దాంట్లో జరిగిన భాగవతం అందరూ చూసాం. అంటే దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తే దానికి స్పాంటేనియస్గా మీ అందరూ కూడా యువమోర్చా ఆధ్వర్యం ప్రతి జిల్లాలో చేశారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు. ఆ విధంగా మనం ఆందోళన చేయాలి. తప్పనిసరిగా దేశానికి సంబంధించి అనేక రకాల అంశాలు వస్తాయి, మనం ఆందోళన చేయాలి. ఆ విధంగా నిర్మాణాత్మక అనేక రకాల ఆలోచనలు మనం తప్పనిసరిగా చేస్తూ ముందుకెళ్తూ, అలాగే ఒక అందరినీ కలుపుకొని ముందుకెళ్లే విధంగా కొన్ని ఇంకా ఆలోచనలు చేసి కన్స్ట్రక్టివ్ వేలో ముందుకెళ్ళాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే రాబో కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీంట్లో మనందరూ భాగస్వాములు కావాలి. మనకు సంబంధం లేదు, ఎస్ఐఆర్కి ఒక టీం వేసిన పార్టీ, అలాగే దానికి ప్రతి జిల్లాకి ఒక టీం వేసారు, నాకు సంబంధం లేదనుకోవచ్చు. మీ అందరూ కూడా మీ బూత్లో మీ అందరూ కూడా BLA 2 ఎవరిని పెట్టినా కూడా మీరు మనంతటి మా బూత్ని నేను బలోపేతం చేయాలని, ఆ బూత్లో ఉండే 250 కుటుంబాలని మనం కలవాలి. ఆ 200 కుటుంబాలు నమోదయ్యారు లేదో దాంట్లో అర్హత కలిగిన 18 సంవత్సరాల పూర్తయిన యువ ఓటర్లందరినీ మనం చేర్చాలి. వాళ్ళందరినీ చేర్చే కార్యక్రమం చేయాలి. వాళ్ళందరూ చేరాలి. అలాగే మనం కూడా మన ఓటుని తిరిగి నమోదు చేసుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని పూర్తి చేసుకోవాలి. అలాగే కొన్ని ఓట్లు పక్క ప్రాంతం నుంచి వచ్చి దాంట్లో నమోదే, వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదే. కనుక ఆ దొంగ ఓట్లు తొలగించే ప్రయత్నం కూడా మనందరం కలిసి చేయాలి. ఆ విధంగా వాటిని తొలగించే ప్రయత్నం, అలాగే కొందరు చనిపోయి ఉంటారు కానీ ఇప్పటికీ కూడా ఓటర్ లిస్టులో ఉంటారు, వాటిని కూడా తొలగించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. దీంతో పాటు మన యొక్క పోలింగ్ బూత్ యొక్క మ్యాప్ ఏదైతే ఉందో, ఈ వీధి ఉంటుంది, ఇంకో 2 వీధులు ఇంకో బూత్లో ఉంటుంది. కనుక మన పక్క నుండే వీధి మన బూత్లో వచ్చే విధంగా ఆ మ్యాప్ని కూడా మనం నిర్మాణం చేసుకోవాలి. అలాగే పోలింగ్ స్టేషన్ ఏదైతే పోలింగ్ స్టేషన్తో చాలా దూరంగా ఉంటుంది, మన పోలింగ్ బూత్కి దాని సంబంధం ఉండదు, చాలా చోట్ల ఉంటుంది.
దాని కారణంగా ఓటింగ్ శాతం సరిగ్గా కాదు. కనుక పోలింగ్ స్టేషన్ కూడా దగ్గరలో ఉండే విధంగా వ్యవస్థ చేసుకోవచ్చు. ఇది రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున ముందు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమినేషన్ కార్యక్రమం చేస్తారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు తక్షణమే మీ బూత్ ఏంటి, ఆ బూత్లో నా యొక్క పరిస్థితి ఏంటి, నా ఇంటి చుట్టుపక్కలందరికీ నేను తెలుసా, నేను బీజేపీ నాయకుడిని, తప్పనిసరిగా అందరి ఇంటికి వెళ్ళండి, అందరికీ అడగండి, నమోదు చేసుకోండి. BLO ఉంటారు ప్రతి బూత్కి, బూత్ లెవెల్ ఆఫీసర్ అని గవర్నమెంట్ నియుక్తి చేసింది, వాళ్ళని పరిచయం చేసుకోండి. మన BLA2 ఉంటాడు, పార్టీ నుంచి BLA2 నియమయ్యాడు. ఇక్కడ ఎవరైనా BLA2 లేయరా? మీరైతే మీ బూత్ మీరు పనిచేయండి, లేకపోయినా మీ బూత్ మీరు పనిచేయండి. మీ అసెంబ్లీ అంతా కూడా అన్ని బూతుల్లో కూడా ఆ విధంగా జరిగే వ్యవస్థను చూడండి. అవి ఎక్కువ మంది యువతని జోడించండి. మన ద్వారా వాళ్ళకి ఓటు వచ్చింది అనే అభిప్రాయం కలిగించండి. మిగతా పార్టీలు కూడా పెడతారు BLA1లు, BLA2లు, కానీ మనం కూడా దాంట్లో సక్రియంగా పాల్గొని ఈ యొక్క SIR యాక్టివిటీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది మన యొక్క హక్కు. ఆ ఓటు హక్కుని మనం తెచ్చుకోవడానికి, మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక SIR యాక్టివిటీలో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని మీకు కోరుతూ, అలాగే మన 12 సంవత్సరాల కార్యక్రమాలు ప్రారంభమై మన జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. మనం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. పర్యావరణానికి సంబంధించిన, యువతకు సంబంధించిన మమేకం ఉండాలి. మనం చేసే ప్రతి కార్యక్రమం, భారతీయ జనతా యువమోర్చా ఎక్కడ మీరు ఏ కార్యక్రమం చేసినా తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ పరమావధిగా చేసుకొని చేయాలి. ప్లాస్టిక్ ఎక్కడా వాడకుండా ప్రయత్నం చేయాలి. రెండోది అతి ముఖ్యమైన అంశం, ప్రతి చోట ఏక్ పేడ్ మాకీ నామ్, ఒక వృక్షాన్ని నాటే మన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. నేను మీ కార్యక్రమానికి వచ్చినా, ఎవరు వచ్చినా ఆ విధంగా వృక్షాన్ని నాటే కార్యక్రమం ఆనవాయితీకి సహజంగా జరగాలి. ఏ విధంగా అయితే దీప ప్రజ్వలన చేస్తున్నాం, ఏ విధంగా అలంకరణ చేస్తున్నాం, ఏ విధంగా రిజిస్ట్రేషన్, ఆ విధంగా మొక్క నాటే కార్యక్రమం కూడా సహజంగా ఉండాలి. అది కూడా బాగా నాటాలి. ఆ మొక్క రక్షించబడాలి. కేవలం నామమాత్రం వచ్చాడు కాబట్టి వృక్షం వేసాం, దాని తర్వాత దాని గతి దానికి అని కాదు. ఎందుకే నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి ఏక్ పేడ్ మాకీ నామ్ అని పెట్టారు. దాని వెనకాల అర్థం ఏంటంటే, నువ్వు తల్లిని ఏ విధంగా చూసుకుంటావో ఆ విధంగా ఆ మొక్కను చూసుకోవాలని ఆలోచనతో పెట్టాడు. మామూలుగా పెట్టలే. ఒక మొక్క తల్లి పేరుతో అనే ఆలోచన ఏంటంటే, తల్లిలాగా రక్షించాలి. ఎందుకంటే అది నిన్ను రక్షిస్తుంది. అది లేకపోతే మనం లేవు. కనుక ఆ ఆలోచన మనకు కలిగించే విధంగా మనం ప్రయత్నం ప్రారంభించాలి. ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంబంధించి అనేక అంశాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారికి బాగా ఇష్టమైన కార్యక్రమం ఆయన వచ్చిన వెంటనే ప్రారంభించి స్వచ్ఛ భారత్ ఉద్యమం. ఆ విధంగా దాని తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం అనేక రకాల ఆలోచనలు చేశారు. దాన్ని మనం తప్పనిసరిగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. దాన్ని కొనసాగే విధంగా కొన్ని ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మనం రేపు తాటి చెట్టు ఉద్యమం చేయబోతున్నాం. పామ్ ట్రీ రివోల్ట్, అంతేనా? సో ఆ విధంగా మనం తాటి మొక్కలు వేయాలి. ఆంధ్రప్రదేశ్కి కొబ్బరి చెట్లు తక్కువ, 4వ స్థానంలో, కానీ తాటి చెట్లు నెంబర్ 1. సో తాటి రక్షిస్తే మనం రక్షించబడతాం అనే ఒక నినాదంతో ముందు వెళ్తాం. మన యొక్క సాగర్ తీరం ఉంది 1000 కిలోమీటర్లు, దాన్ని రక్షించాలి. మొత్తం తాటి చెట్లు కొట్టేస్తున్నారు. నదులు వెంట, చెరువులు వెంట తాటి చెట్లు కొట్టేస్తున్నారు. కనుక చెరువులు కానీ తాటి చెట్లు కానీ గళ్ళు పడుతున్నాయి. ఇవి పడకుండా అంటే తాటి చెట్లు ఉండాలి. సముద్రం కోతకి గురవుతుంది, దానికి తాటి చెట్లు కావాలి. తాటి చెట్లు కేవలం వృక్షాలే కాదు, అనేక రకాల వాటికి ఆలవాలంగా ఉంటుంది. అనేక రకాల వృక్షాలను కలుపుకుంటుంది. అనేక రకాల జంతుజాలాలు కూడా ఆలవాలం. అలాగే అతి ముఖ్యమైన పక్షి, శనీశ్వరుడి యొక్క వాహనం, మన ఉనికి కారణం కాకి. కాకి చూస్తే నల్లగా ఉంటుంది, అందంగా ఉండదు, మీకు నచ్చకపోవచ్చు. కానీ కాకి చేసే పని ఏ పక్షి చేయదు. ఏదైతే ప్రతి సీడ్, ఏదైతే ప్రతి విత్తనం ఏదైతే వచ్చిందో ఆ విత్తనాన్ని జెర్మినేట్ కావడానికి ఆ విధంగా తిని ఆ రెట్టలో కింద పడేస్తేనే వృక్షాలు వస్తాయి. మనం వృక్షాలు నాటవసరం లేదు. మనం చేసే పని కన్నా 1000 రెట్లు అధికంగా కాకి చేస్తుంది. మిగతా ఏ పక్షికి లేని విధంగా శక్తి ఉంది. కనుక కాకి ఎక్కడ ఉంటుంది? తాటి చెట్లో ఉంటుంది. వాటి ఇల్లు చెదిరిపోతుంది తాటి చెట్లు లేకపోతే. కాకులు లేకపోతే మన యొక్క మిగతా వృక్ష జాతి అంతా కూడా నశించిపోతుంది. అంత పెద్ద ఎత్తున దానికి ఆలోచన. కనుక మనం కాకిని రక్షించుకోవాలి, తాటి చెట్టుని రక్షించుకోవాలి. అలాగే మన సాంప్రదాయం, మన ధర్మంలో కాకికి ఉన్న ప్రాధాన్యత కూడా తెలుసుకోవాలి. మన పితృదేవతలు ఎక్కడ ఉంటారు? కాకిలో ఉంటారు. మన ఈ సినిమాలో కూడా చూపించారు. ఆ కాకి కోసం ఎన్ని పాటలు పడ్డ బలగం అనే సినిమాలో. కనుక ఆ విధంగా ఆ యొక్క పక్షి రక్షణ, ఆ వృక్షాన్ని రక్షించుకుని పెద్ద ఎత్తున వేసే విధంగా మన లక్ష్యం పెట్టుకున్నాం. 10 లక్షల వృక్షాలు వేయాలి, 10 లక్షల తాటి చెట్లు వేయాలి. ఆ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవ్వాలి. శ్రీకాకుళం నుంచి తడ వరకు పార్టీ ఆధ్వర్యంలో యువమోర్చా, ఓబీసీ అందరూ పాల్గొవాలి. ఆ విధంగా ఒక ప్రాంతం, నిర్దేశిత ప్రాంతం యువమోర్చా కూడా ఆలోచన చేసి వేసే విధంగా ఆలోచన చేయాలి. అలాగే మనకి కేంద్ర పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం ఇవ్వటం జరిగింది.
అన్ని చోట్ల ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేయమని భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు ఈ యొక్క 12 వసంతాల కార్యక్రమంలో అన్ని చోట్ల ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తాం. మనం 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయంతో రాష్ట్రానికి బోల్డంతా మేలు చేశాం. సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావే, అవన్నీ రావటం కాదు, గ్రౌండ్ అయిపోయి ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. కనుక ఆ విషయాలన్నింటినీ మనం కల్పించే విధంగా, చూపించే విధంగా ముఖ్యంగా 4 ప్రాజెక్టుల నుంచి మీరందరూ కూడా అధ్యయనం చేయాలి. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొచ్చాం. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేస్ అది ఏ విధంగా వచ్చింది, 30 సంవత్సరాల యొక్క కళని సాకారం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా దేశంలో ఏ రాష్ట్రానికి ఒక జోన్ లేదు, ఆ విధంగా ఒక జోన్ క్రియేట్ చేసాం. దీన్ని తప్పనిసరిగా మనం చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, ఏ విధంగా రైల్వే జోన్ వచ్చిందని. రెండోది మన యొక్క పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్, దీని గురించి కూడా మనందరం స్టడీ చేయాలి. అదేదో ప్రాజెక్టు మనకు సంబంధం లేదనుక యువత మనం తప్పనిసరిగా చదవాలి, తెలుసుకోవాలి. ఒక జాతీయ ప్రాజెక్ట్గా తీసుకురావచ్చు. దేశంలో ఏ ప్రాజెక్టు కూడా 100% నిధులు ఇచ్చిన ప్రాజెక్ట్ లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. ముంపు మండలాల్ని కలుపుకున్నాం. దాంతోపాటు దానికి సంబంధించి అనేక రకాల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ కూడా చేసాం. 47 మీటర్ల ఆ యొక్క డ్యామ్ కట్టి అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ మన యొక్క పోలవరం త్వరలో పూర్తి చేసుకుంటాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చదవాలి, పోలవరం గురించి అన్ని చోట్ల మాట్లాడాలి. అలాగే మనం సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన రాజధాని లేదు. ఇవాళ అమరావతిని నిర్మాణంలో ఏ విధంగా సక్రియమైన పాత్ర పోషించి అమరావతి నిర్మాణంలో మనం భాగస్వాములు అయ్యాం అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆ విధంగా అమరావతి సంబంధించిన నిధులు ఒక భవ్య రాజధాని నిర్మాణంలో మనం పాత్ర కూడా తప్పనిసరిగా తెలియజేయాలి. అలాగే పెట్టుబడుల విషయం మీకు చెప్పాను, 14 లక్షల కోట్లు. చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి. మనకి వివరాలతో సహితం మనకి మన యొక్క సోషల్ మీడియా టీం తయారు చేసేది, మీ అందరు కూడా చదవాలి. ఆ ప్రాజెక్ట్స్ వచ్చాయో లేవో చూడాలి, ఆ ప్రాజెక్ట్స్ సందర్శించాలి. గూగుల్ వచ్చింది విశాఖపట్నంలో, గూగుల్ స్థలాన్ని ఇచ్చారా లేదా, ఇచ్చారు, పనులు ప్రారంభమై వెళ్దాం ఒకసారి. గూగుల్ ఇక్కడ రాబోతుందనే విషయాన్ని మనం ఒక మంచి వీడియో చేసి పంపిద్దాం. మన ఎక్మా వచ్చింది. ఎక్మా అంటే ఒక ఏరోనాటికల్ సంబంధించి ఫైటర్ జెట్ సంబంధించిన వ్యవస్థ పుట్టపర్తిలో వచ్చింది. మొన్ననే శంకుస్థాపన జరిగి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చిందా లేదో చూడండి. ఒక ఫైటర్ జెట్ కూడా అక్కడ ఆగింది. దాంతో ఒక ఫోటో తీసుకుందాం, మాట్లాడదాం. అలాగే మనకి ఊర్వకళ్ళు, అలాగే 2 వచ్చాయి. వాటికి సంబంధించిన 2 కొప్పర్తి ఊర్వకళ్ళు. ఆ యొక్క నోట్స్ దగ్గర ఏం పని జరుగుతుందో చూద్దాం. దాని పని సంబంధించి ఒక వీడియో తీసి పంపిద్దాం. కృషి సిటీ కృష్ణపట్నం పోర్ట్లో వచ్చింది. ఏదైతే శ్రీ సిటీ వచ్చిందో దానికి తలదన్నే విధంగా వచ్చింది. అక్కడికి వెళ్ళి మనం ఒక లైవ్గా ఒక ఫొటోస్ తీసుకొని ఈ పనులు జరుగుతాయి రాబో కాలంలో. దాని విజన్ ఎంత, సుమారు 1,50,000 కోట్లు, సుమారు 1,500 కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేయండి. శ్రీ సిటీలో కూడా తీసుకోవచ్చు. శ్రీ సిటీ కూడా మన కారణంగా వచ్చాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి. కియా మోటార్స్ మన కారణంగా వచ్చాయి, అక్కడ మనం చూసుకోవచ్చు. ఆ విధంగా ఉపాధి ఏ విధంగా వచ్చింది, పెట్టుబడి ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని ప్రజలకు కళ్ళకట్టే విధంగా చూపించే ప్రయత్నం కూడా మనం చేయాలి. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ఏవైతున్నాయో మన యొక్క అన్ని బస్ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్లో విధిగా నిర్వహించాలి. పూర్తి బాధ్యత అనేది మనం ఏ విధంగా అయితే ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్మాణం చేస్తాం. సుమారు 250 మంది పేర్లు ఇవ్వటం జరిగింది. సునీల్ రెడ్డి గారు మనందరం కూడా పనిచేసాం. సారథ్యం సమయంలో అనుకున్నాం. దాని తర్వాత అటల్ మోడీ యాత్రలో మనందరం కూడా సక్రియంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం జరిగింది. అందరూ అడిగారు ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళందరూ మా నాయకులు, బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు వాలంటీర్గా వచ్చారని చెప్పాం. అందరూ కూడా మెచ్చుకున్నారు. కనుక దాన్ని కొనసాగించాలి. మన 2 రోజులు సెమినార్ జరిగింది. సంతోష్ కూడా అడిగారు ఎవరు వీళ్ళని అంత చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు యువమోర్చా వాలంటీర్స్ అని చెప్పి. సో మనం ఆ యొక్క స్ఫూర్తితో అక్కడ నిలబడాలి. కేవలం ఎగ్జిబిషన్ పెట్టాం, ఎవరో వచ్చారు పోయేవాళ్ళు కాదు, అక్కడ నిలబడాలి, అందరికీ చూపించాలి, చెప్పాలి అన్ని విషయాలు. వచ్చిన రండి చూడండి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించి, వెళ్తున్నప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చి పంపించండి, లేకపోతే వాళ్ళ యొక్క కామెంట్ రాయమని చెప్పండి. ఆ విధంగా ప్రజల్ని మమేకం చేసుకొని వెళ్ళండి. వాళ్ళకి కూడా ఒక భావన కలుగుతుంది. కేవలం ఎగ్జిబిషన్ నేమ్ సేక్ పెట్టద్దు. చాలా చోట్ల కేంద్రం నుంచి మెటీరియల్ వస్తుంది, ఎగ్జిబిషన్ పెడుతున్నాం, ఇనాగ్రేషన్ రోజు ఫోటోలు తీసుకుంటాం, దాని తర్వాత అది అనాదిగా ఉండిపోతుంది. అలా కాకుండా మనం యువమోర్చాని యాడ్ చేశారు. మనకి గొప్ప అవకాశం. ఎంత అద్భుతంగా అంత అద్భుతంగా చేయటం. స్కూల్స్తో మాట్లాడండి, కాలేజెస్తో మాట్లాడండి, అనేక రకాల సంస్థలతో మాట్లాడండి, వాళ్ళందరినీ రమ్మనండి, టైమింగ్ ఇవ్వండి, ఆ ప్రకారం వెల్కమ్ చేయండి, వచ్చిన గెస్ట్ని కూడా సన్మానం చేయండి, తీసుకెళ్ళే లోపల వాళ్ళందరినీ అయిపోయిన తర్వాత చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. అవకాశం ఉంటే చాలా చోట్ల మీరు ఎగ్జిబిషన్ చూస్తారు, మైక్ పెట్టుకొని స్టేజ్ పెట్టుకొని క్విజ్ ప్రోగ్రామ్ అడుగుతారు. ఎవరైనా చెప్తే చిన్న గిఫ్ట్స్ ఏమైనా పెన్స్ లాంటివి ఏంటో ఆ విధంగా ప్రోగ్రామ్స్ అంటే వినూత్నంగా ఆలోచన చేయండి. ఎగ్జిబిషన్ సంబంధించిన అంశం మనకి కేంద్ర పార్టీ ఇచ్చింది, దాన్ని మరింత వన్య తెచ్చే విధంగా ఏ విధంగా చేయగలం.
ఆ విధమైన ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి వచ్చే విధంగా మీరు ఎగ్జిబిషన్స్ పెట్టమన్నారు కాబట్టి మెటీరియల్ పైనుంచి వచ్చేస్తుంది దానికి యాడ్ చేసి పెట్టేసామని కాకుండా ఎంత బాగా పెట్టగలిగితే బాగుంటుంది. మన ప్రశిక్షణ కార్యక్రమాలు చూసాం, చాలా చోట్ల ఎగ్జిబిషన్ పెట్టమన్నారు. హృదయంతో ఎగ్జిబిషన్ పెడితే, మనసు పెట్టి పెడితే చాలా బాగుంటుంది. అనకాపల్లి సంబంధించి కార్యకర్త అనకాపల్లి ఎగ్జిబిషన్ మిగతా ఎగ్జిబిషన్ కానీ భిన్నం, ఎందుకంటే ఆలోచన చేశారు, దానికి సపరేట్గా తయారు చేశారు, దానికి ఫ్రేమ్లు తయారు చేశారు చెక్కతో, దాన్ని పెట్టారు. ఆ తిరిగే టైంలో దాని థీమ్ ఆలోచించారు, స్టార్టింగ్ ఏంటి, మధ్యలో ఏంటి, చివరేంటి. ఆ విధంగా కార్యకర్త ఒకసారి తిరిగి వచ్చేసరికి స్ఫూర్తి, అవును మన పార్టీ ఇంత గొప్పది అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. అలాగే మన కేవలం పథకాలే కాదు, పథకాల వెనకాల స్టోరీ ఉంది, వెనకాల ఏదైతే ఆలోచన ఉంది. నేను చెప్పాను కదా, నరేంద్ర మోడీ గారు ప్రతిదీ వెనకాల ఆలోచన చేశారు, ఊరికే నేమ్ సేక్ పెట్టలేదు. కనుక ఆలోచన కూడా మన మనసులో పెట్టుకుని ఆలోచనని ప్రతిబింబించే విధంగా మనం చెప్పాలి. ఆ విధంగా చివర మన లక్ష్యం ఏంటి, భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటాం, వికసిత భారత లక్ష్యాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కల్పించాలి. అలాగే మనం 7 పదులు కూడా చెప్పారు. దేశం యొక్క సంక్షోభ పరిస్థితుల్లో ఇవాళ అనేక యుద్ధ వాతావరణంలో దేశం ఏ విధంగా నిలబడాలి, ఆ అంశాలను కూడా తెలియజేసే విధంగా పెట్టడం. ఆ విధంగా అవును భారతీయ జనతా పార్టీ వాళ్ళు అద్భుతంగా ఎగ్జిబిషన్ పెట్టారు, అనేక విషయాలు నిజంగానే మోడీ గారు ఇన్ని చేశారా, నేనేదో రోడ్లే వేశారనుకున్నా, చాలామంది తెలియదు. మా ఇంటికి ఏదో గరీబ్ కళ్యాణ్ ఉచిత రైస్ ఇచ్చారనుకున్నాను, మా ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చారనుకున్నాను, కాదు ఇన్ని చేశారా, దేశ రక్షణ కోసం ఇన్ని ఆలోచన చేశారా, ఒక్కసారి ఆశ్చర్యం వాళ్ళకి కలుగుతుంది. ఆ విధమైన స్ఫూర్తితో వెళ్ళాలి, తప్పనిసరిగా కామెంట్స్ రాయించాలి. ఆ విధంగా వాళ్ళ పేర్లు తీసుకొని అవకాశం ఉంటే పార్టీలో మనం చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇంత ఆలోచనతో ఎగ్జిబిషన్ పెట్టారు. కేవలం నేమ్ సేక్ 12 వసంతాల కార్యక్రమంలో యువమోర్చాకి ఎగ్జిబిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారంటే మీరు వినూత్నంగా ఆలోచన చేస్తారని, కొత్త రకంగా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారని, మీరు మనసు పెట్టి పని చేస్తారని. కనుక ఆ విధంగా మన అన్ని జిల్లాల్లో ఆ యొక్క మార్క్ పడాలి. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అద్భుతంగా ఎగ్జిబిషన్ నిర్వహించారో కూడా చూడటం జరుగుతుంది. దాంట్లో అంశాలు కేవలం పైనుంచి అన్ని పంపిస్తాం, మెటీరియల్ అంతా మేము పంపిస్తాం, కానీ దాన్ని మీరు ఏమైనా యాడ్ చేస్తారు, దాన్ని మరింతగా అందంగా తీర్చిదిద్దుతారు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో మనం తయారు చేసుకుని రోజు పోస్టులు పెడుతున్నాం, ఇంకా బాగా పెట్టగలుగుతాం. పోస్టులు ఇప్పుడు మోనోటోన్ అయిపోయి, అంతేనా, ఇన్ వెరీ షార్ట్ టైం మోనోటోన్ అయిపోయింది. దాంట్లో ప్రత్యేక అనిపోయింది, చూసిన వెంటనే అర్థమైపోతుంది, అందరికీ ఒకేలా ఉంటుంది. దాంట్లో స్లోగన్స్లో కూడా ఏముంటలే. కనుక దాంట్లో కొంచెం మనం జీవాన్ని పోసే విధంగా ప్రయత్నం చేయటం, ఆ విధంగా ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించాలని చెప్పి మీకు తెలియజేస్తూ, మనకు ఒక మంచి సందర్భం ఇది. కనుక ఈ సందర్భాన్ని మనం బాగా ఉపయోగించి ఆ విధంగా రాష్ట్రంలో ఉండే యువతకి మన పార్టీ ఆలంబన అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించి అనేక ఆలోచనలు, ఇవాళ అనేక రకాల విధర్మీయ ఆలోచనలు కూడా పెరిగాయి. దేశ వ్యతిరేక ఆలోచనలు కలిగిన వ్యక్తులు అంటే ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ అంటారనమాట. వాళ్ళు ఏమీ ఆలోచన చేయదు, ఏదో చేయాలి, ఎక్కడో ఎక్కడ రగిల్చాలని చెప్పి తప్పుని చూపించే ప్రయత్నంలో దాని విషాన్ని చిమ్మే ప్రయత్నం. చాలామంది మనసులో ఇది ఉంటుంది. సక్రియంగా ఆలోచన చేయని వాళ్ళు వికృతంగా ఆలోచన చేసే చర్యలే భాగంగానే ఈ మధ్య ఒక కీటకాన్ని పెట్టి ఒక పార్టీ పెట్టడం జరిగింది. దాని వెనకాల ఉన్న శక్తులు, వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా బహిర్గతమే. మనమేం భయపడవలసిన అవసరం, కానీ అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. మనలో ఎంతమంది దానికి వ్యతిరేకంగా మంచి ట్యాగ్లైన్స్లో పోస్టులు పెట్టగలుగుతున్నాం, మనం ఆలోచన చేద్దాం. మన సోషల్ మీడియాలో మీరు ఆలోచించాలి. ఆ విధమైన ఆలోచన కలిగిన యువతను తీసుకురావాలి. ఆ విధంగా ఎవరైతే 25 సంవత్సరాల లోపు ఉన్న యువత ఈ విధంగా ఆలోచన చేసే వ్యక్తులకి ఏంటి విషయం తెలియజేయాలి. కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ చూసి ఓర్వలేని శక్తులు చేసే అనేక రకాల కుట్రలు తప్పనిసరిగా మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి మీ అందరికీ తెలియజేస్తూ, భారతీయ జనతా యువ మోర్చా సంబంధించిన రాష్ట్ర పదాధికారులు అలాగే సునీల్ రెడ్డి గారితో సహా మీ అందరినీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. అనేక రకాల కార్యక్రమాలు చేయాలి. పార్టీ కూడా మీకు హ్యాండ్ హోల్డింగ్ పూర్తి స్థాయిలో అండ సహకారాన్ని అందిస్తాం. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇదేదో యువ మోర్చా అంటే మాకు సంబంధం లేదు అనే విషయాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. యువ మోర్చా మనం ఒకటే అనే అభిప్రాయం. మీ అందరికీ కూడా గౌరవం మీ యొక్క జిల్లాలో దక్కపోవచ్చు, రాబో కాలంలో ఆ విధంగా దక్కే విధంగా మీ స్థాయి పెరిగే విధంగా మీరు కూడా జిల్లాల్లో పార్టీకి మీరు ఉపయోగపడాలి అనే అభిప్రాయం మన మనసులో పెట్టుకోవాలి. నేను యువ మోర్చా కనుక నాకు సంబంధం లేదు, అది పార్టీ యాక్టివిటీ అని అనుకోవద్దు. పార్టీ మనం వేరు కాదు. పార్టీ యాక్టివిటీలో జిల్లా అధ్యక్షుడు అవును యువ మోర్చా వాళ్ళ కారణంగానే ఈ కార్యక్రమం జరిగింది. ఈ పార్టీ అన్ని కార్యక్రమాల్లో మనం ఆ విధంగా భాగస్వాములై మనం కూడా మమేకమై పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి.